హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు మీకు ఎక్స్ప్లోర్ చేస్తున్న విషయం ఏంటంటే, అండర్ బ్రిడ్జి సెంటర్ నుంచి నైట్ పూట రైట్ సైడు లెఫ్ట్ సైడు ఎలా ఉంటుందో 8:30 అప్పుడు మీకు ఎలా ఉండాలో చూపించడానికి వెళ్తున్నానండి. అందరూ గూడూరు నెల్లూరు డిస్టిక్లోని గూడూరు నైట్ పూట 8:30 అప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి మీ కళ్ళతోనే మీరే చూడండి. దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికే వెళ్తున్నాను. చూడండి, ఇది అండర్ బ్రిడ్జి నుంచి టోక్లాక్ సెంటర్ నుంచి అలాగే పెద్ద బస్ స్టాండ్కి, కొత్త బస్ స్టాండ్కి, అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ తిరుక్కొని స్మార్ట్ బజార్ నుంచి రిలయన్స్ ఆఫీస్ నుంచి ఇదిగోది అంబేద్కర్ బారి బొమ్మ అండి. టోక్లాక్ సెంటర్ వాటర్ ట్యాంక్, ఇది వాటర్ ట్యాంక్. ఇక్కడ 2 వాటర్ ట్యాంకులు ఉంటాయి. వాటర్ ట్యాంక్ సెంటర్ అనేది ట్రేడ్ మార్కు. గూడూరులో వాటర్ ట్యాంక్ సెంటర్ అంటే చాలా ఫేమస్. ఇంకా చాలా ఫేమస్ అయిన ఉన్నాయి. శివపార్వతి హార్డ్వేర్, ఇది ఫేమస్ అయినట్టు అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తానండి. కొంచెంగా నిదానంగా, అంటే కొత్తగా నేను కూడా వీడియో తీస్తాను కాబట్టి నాకు పెద్ద ఐడియా లేదు. కావున నిదానంగా ఎక్స్ప్లోర్ చేస్తాను. కొంచెం ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కూడా ఇది భారత్ గ్యాస్ ఆఫీస్ అండి. ఇక్కడ ఇప్పుడు ఇక్కడి నుంచి ఎస్బీఐ బ్యాంక్ వస్తుంది. ఎస్బీఐ బ్యాంకు, ఎస్బీఐ ఏటీఎం 2 ఇక్కడే ఉంటాయండి. మెయిన్ బ్రాంచు 2 టౌన్లో కూడా సెకండ్ బ్రాంచ్ ఒకటి ఉంది ఎస్బీఐకి. అది కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తాను. కోయిల్ మిల్ ఉంది. ఇక్కడ నుంచి వి సినిమాస్, సుందరమహాల్ వస్తుంది. పాత పేరు సుందరమహాల్, ఇప్పుడు వి సినిమాస్ అనే న్యూగా పేరు మార్చారు. ఇదిగోండి చూడండి, సుందరమహాల్ సెంటర్ అంటే చాలా ఫేమస్ సినిమా హాల్. 3 సినిమా హాల్ ఉంటాయి ఆడ, కాంప్లెక్స్ ఇది. ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ ఇది 1 టౌన్ పోలీస్ స్టేషను. 2 టౌన్ పోలీస్ స్టేషన్ 2 టౌన్లో కూడా ఒకటి ఉంది. అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం కొంచెం టైం తీసుకొని. ఇక్కడ నుంచి చూడండి, ఇప్పుడు వెంటనే ఒక బార్ వస్తుంది, బార్ అండ్ రెస్టారెంటు. దాని తర్వాత టైల్స్ షాపు, తర్వాత పురుగుల మందుల అంగళ్ళు వస్తాయి. ఇక్కడంతా పురుగుల మందుల అంగళ్ళు వస్తాయి. ఒకసారి మార్నింగ్ పూట కూడా చూపిస్తానండి. ఇక్కడ పరిమళ లాడ్జ్ వస్తుంది, ద్వారకా లాడ్జి. అట్లాగే ఇక్కడ ఒక ఏటీఎం కూడా ఉంది. ఇక్కడ నుంచి ఇది వచ్చి ఇండియన్ బేకరీ సెంటరు. అట్లాగే విఎస్ఆర్ రెసిడెన్సీ సెంటర్ అంటారు ఇక్కడ. చూడండి, ఇక్కడ ఒక చిన్న గుడి ఉంది, మహాలక్ష్మి అమ్మవారిది. విఎస్ఆర్ లాడ్జి లెఫ్ట్ సైడ్లో ఉండేది చూడండి. రెసిడెన్సీ ప్రొవిజన్స్ 2 కలిపి ఉంటాయి. శ్రీకృష్ణ లాడ్జి ఉంటుంది, హోటల్ వెంకటేశ్వర, ఆంధ్ర చెఫ్స్, శ్రీ సాయి రమణ హోటలు, బ్లూ డైమండ్ హోటల్ జగన్నాథం హోటల్ ఉంది. అట్లాగే కాంప్లెక్స్ ఉంది, రోటరీ క్లబ్బు. అలాగే ఇక్కడ ఫ్యాషన్ ప్లస్ బట్టల షాప్ ఉంది. అట్లాగే ఇక్కడ టీ షాపు సికందర్. అట్లాగే ఇక్కడ దేవస్థానం, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం. అలాగే ఇక్కడ ఈ టోక్లాక్ సెంటర్ అండి, ఇది దేవి ఫ్యాన్సీ ఫేమస్. ఇక్కడ వచ్చి రైతు బజార్ వస్తుంది. ఇది చూడండి, లెఫ్ట్ సైడ్లో డిఎస్ఆర్ మొబైల్స్, ద్రౌపది కాంప్లెక్స్, ఇది ఎస్వి మొబైల్స్, అఖిల్ మొబైల్స్. ప్రొవిజన్ షాపులు చాలా ఉంటాయి ఇక్కడ, రైస్ షాపులు, అలాగే మొబైల్ షాపులు, సంఘం పాల డైరీ కాదు అక్కడ సంఘం షాపు. అట్లాగే ఇక్కడ అపోలో ఫార్మసీ, పెద్ద ఫార్మసీ అది అపోలో గూడూరు ఫార్మసీ. ఇక్కడ నుంచి ట్రెండ్స్ బట్టల షాప్ అండి. పైన జిమ్ ఉంటుంది. ఇక్కడ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. జనరిక్ ఫార్మసీ, క్యాస్ట్రాలు,
సిఆర్ రెడ్డి హాస్పిటల్ ఫేమస్ అండి హాస్పిటల్. ఇక్కడ నుంచి ఆంధ్ర ఎక్స్రే, జనరిక్ మెడికల్స్, పూర్ణ స్టోరు మంచి ఫేమస్. బిక్సీ మొబైల్స్, పూర్ణ స్టోరు, ఓపో మొబైల్స్, చూడండి గూడూరు బాగా వెలుగు సాఫ్ట్వేర్ కంప్యూటర్స్. ఇక్కడ చాలా షాపులు ఉన్నాయండి. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ బేకరీ ఒకటి ఉంది. ఇక్కడ నరేష్ హాస్పిటల్స్, శబరి ఫాస్ట్ ఫుడ్స్, అక్కడి నుంచి బిగ్ బజారు, చాలా రకాల వస్తువులు దొరుకుతాయండి. రమేష్ బేకరీ గూడూరులో చాలా ఫేమస్ బేకరీ. లక్ష్మీ ఆప్టికల్స్ ఫేమస్. లలిత జ్యువెలరీ మనందరికీ తెలిసిందే, లలిత జ్యువెలరీ ఫేమస్. ఇక్కడ నుంచి చూడండి బాబిక్యూ ఒకటి ఉంది. ఇక్కడ వచ్చి గూడూరు స్టోర్స్ ఉంటుంది. రీసెంట్గా చాలా ఫేమస్ అయిన గూడూరు స్టోర్స్ చూడండి. ఎంఎస్ డ్రై ఫ్రూట్స్, ఇక్కడ చికెన్ సెంటర్ ఒకటి ఉంది. ఇక్కడ వచ్చి మెడ్ ప్లస్ ఉంది. ఇక్కడ వచ్చి లియో బట్టల షాపు, చీప్ అండ్ బెస్ట్ బట్టలు కటింగ్ హెయిర్ స్టైల్ షాపు. ఇక్కడ నుంచి చాలా షాపులు ఉంటాయండి. మ్యాక్స్ బట్టల షాప్ ఒకటి ఉంది. సుగుణ వాళ్ళ మోటార్స్ పైప్స్ అవి ఉంటాయి. అది ఓపెన్లో లేదు ప్రస్తుతానికి. చూడండి, ఇక్కడ బాలాజీ మొబైల్స్, ఇది కాంప్లెక్స్ అండి. పైన హోటల్ బ్లూమ్ అనే హోటల్ ఉంది. ఇది సెంటర్లో అట్రాక్షను. లెఫ్ట్ సైడ్ చూస్తా వెళ్తే ఇది వచ్చి దోళ్ళ కాలువ అంటారండి, దోళ్ళ కాలువ. ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఆది చికెన్ సెంటర్ వస్తుంది. ఇప్పుడు ఆది చికెన్ సెంటర్ తర్వాత దోళ్ళ కాలువ అంటారండి. పాత పేరు, ఇప్పుడు కొత్త పేరు ఏమంటారు నాకు పెద్దగా ఐడియా లేదు. ఆది చికెన్ సెంటర్ ఫేమస్. ఇక్కడ ఇంకో చికెన్ సెంటర్ కూడా ఉంది, లతీఫ్ చికెన్ సెంటర్ అనుకుంటా. అల్తాఫ్ చికెన్ సెంటర్. మామిడి పండ్లు అమ్ముతా ఉన్నారండి బండి మీద, బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడి నుంచి వెళ్తే ఆర్టీసీ బస్ స్టాండ్ వస్తుంది, చాలా దగ్గరలోని. ఇక్కడ రైట్ సైడ్లో వినాయక స్వామి గుడి ఉంది. ఎక్కడ ఏ ఊరు కొత్త బండి గూడూరులో కొన్నా సరే వినాయక స్వామి గుడికి వచ్చి పూజ చేయించుకుంటారండి. చాలా ఫేమస్, చాలా మంచి జరుగుతుంది. ఏం కోరికనా వెంటనే తీరుస్తాడండి అంబేద్కర్ గారి విగ్రహం. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ఒక షాప్ ఉంది ఫేమస్, కూల్ డ్రింక్ షాపు. ఇక్కడ నుంచి చూడండి ఎందుకు కొత్తగా కడుతున్నారు. ఇప్పుడు వెంటనే ఆర్టీసీ బస్ షెల్టర్ వస్తుంది. ఎందుకండి బస్సు రెడీగా ఉంది నెల్లూరుకి వెళ్ళేదానికి. ఇది బస్ షెల్టర్ లోపలికి వెళ్ళలేదు నేను చూపించడానికి. ఒకసారి అది కూడా చేద్దాము. మనం మెయిన్ రోడ్ల వరకే చూపిస్తున్నాం కాబట్టి ఈరోజు వెళ్ళలేకపోతున్నాను. ఈసారి ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తాను. పనసకాయ బండి ఉంది, పనసకాయలు అమ్ముతున్నారు హోల్సేల్గా. ఇక్కడ ఈ ఆర్టీసీ డిపో ఉంది, దాని కొంచెం లోపలికి వెళ్తే, ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే కొంచెం రిలయన్స్ వాళ్ళది వచ్చి ఉందండి స్టోరు. రిలయన్స్ స్టోర్ ఉంది. స్మార్ట్ బజార్ తర్వాత వెళ్తూ ఉంటే ఎల్ఐసి ఆఫీస్ వస్తుంది. ఎల్ఐసి ఆఫీస్ తర్వాత చాలా పెద్ద ఫేమస్ అయిన షాపులు ఉన్నాయండి ఇక్కడ.
దీని తర్వాత ఇదిగోండి కూల్ బజార్, అన్నీ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. ఫ్రూట్స్, కూరగాయలు, ఇప్పుడు కొత్తగా రీసెంట్గా చికెను, ఈ బార్బిక్యూలు, పిజ్జాలు అన్నీ స్టార్ట్ చేశారు వాళ్ళు. చాలా బాగుంటుందండి. మనకు తెలిసిన వాళ్ళదే అది. నేను కూడా ఒకసారి వెళ్ళాను, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇక్కడి నుంచి చూడండి మళ్ళీ మనం లెఫ్ట్ సైడ్ తిరిగేసాము. లెఫ్ట్ సైడ్ నుంచి వస్తూ లెఫ్ట్ సైడ్లో తీస్తూ వస్తున్నాం ఇప్పుడు. చూడండి ఇక్కడి నుంచి ఎదురుగ్గా సెంటర్లో సంగం థియేటర్ సెంటర్ అంటారండి. సంగం థియేటర్ సెంటర్లో బాలాజీ మొబైల్స్ ఎదురుగా కనబడుతుంది. హోటల్ భూమి కనబడుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మయూరి బేకరీ ఒకటి ఉంది. మయూరి బేకరీ తర్వాత సంగం హాలు, K3K సంఘం హాల్ ఉంది. ఇక్కడ నుంచి విజయరమ్మ హాస్పిటల్, ఎముకలు కీళ్ళు వాళ్ళు ఆర్తో చూస్తారండి. ఇక్కడ హెయిర్ స్టైల్ షాప్ ఒకటి ఉంది. ఇక్కడ పిఎస్ఆర్ కూల్ డ్రింక్స్ ఉంది. చూడండి ఎస్ఆర్ ఫ్లక్స్ ఫేమస్ షాప్ క్లోజ్లో ఉంది. చూడండి చెప్పుల షాపులు ఉన్నాయి. ఇక్కడ ఒక బిగ్ బజార్ ఉంది. ఇక్కడ జనరిక్ మెడికల్స్ ఒకటి ఉంది షాపు ఫేమస్. సిద్ధార్థ హాస్పిటల్ బోర్డు ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ బాగా షాపులు బాగుంటాయండి, ఎక్కువగా ఉంటాయి. చూడండి మదీనా వాచ్ మొబైల్స్, ఇక్కడ మెడికల్స్, ఎక్కువ మెడికల్ షాపులు ఇటు సైడ్ ఉంటాయండి లెఫ్ట్ సైడ్లో. చూడండి ఇక్కడ వివో వాళ్ళది ఫోన్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆంధ్రా బ్యాంక్ ఉంది. చందమామ ఐస్ క్రీము వెరీ వెరీ ఫేమస్. చందమామ ఐస్ క్రీము, ఎల్జీ స్టోర్ వాళ్ళు, ఎల్జీ డిస్ట్రిబ్యూటర్స్, తాజ్ మెడికల్స్. ఇక్కడ నుంచి గౌడ్ రెస్టారెంట్ అండ్ బారు. మందు బాబులకి మంచి బ్రాండెడ్ మందు బాగా దొరుకుతుంది. ఇక్కడ నుంచి పెద్ద బజార్ వస్తుంది. లోపలికి మనం వెళ్ళలేదు, బయట తీస్తూ వస్తున్నాము. ఇక్కడ ఒక సులభ కాంప్లెక్స్ ఉంది. దాని పక్కనే పార్క్ ఉంది, చిన్నపిల్లలు బాగా ఆడుకుంటుంటారు అక్కడ. ఇక్కడ వచ్చి పోలీస్ పెట్రోల్ బంక్, భారత్ పెట్రోల్ బంక్ ఒకటి ఉంది. బాగా మంచి క్వాలిటీగా భారత్ పెట్రోలియం బాగుంటుందండి. నేను ఎప్పుడు అక్కడే పట్టిస్తుంటాను, బాగుంటుంది. ఆయిల్ కూడా మంచి మైలేజ్ ఇస్తుంది. ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్, ప్రాంతీయ హాస్పిటల్ గవర్నమెంట్ ఉంది. ప్రాంతీయ వైద్యశాల అదిగోండి, ప్రాథమిక వైద్యశాల. ఇక్కడ అల్లూరి రాజశేఖరరెడ్డి స్టేడియం, గవర్నమెంట్ స్టేడియం ఉంది. దాని తర్వాత పాత ఓల్డ్ హాస్పిటల్, ప్రాంతీయ వైద్యశాల అదిగోండి. చూడండి ఇక్కడ నుంచి ఎదురుగ్గా మీకు కనబడుతుంది టవర్ క్లాక్ సెంటర్. టవర్ క్లాక్ సెంటర్ అంటే గూడూరు టవర్ క్లాక్ సెంటర్ అంటే ఫేమస్. గూడూరుకే తలమానికం టవర్ క్లాక్. అద్దరిపోద్ది వ్యూ. గూడూరు కర్నూలులో కొండారెడ్డి బుల్జ్ అంటే ఎంత ఫేమస్, గూడూరులో అంతకన్నా టవర్ క్లాక్ సెంటర్ అంతకన్నా ఫేమస్. ఇది లెఫ్ట్ సైడ్ వచ్చి పూల షాపులు ఎక్కువ ఉంటాయండి ఇక్కడ. ఇది పాత బస్ స్టాండ్లోకి మనం ఇప్పుడే ఎంటర్ అయ్యాము. పాత బస్ స్టాండ్లో అంత వ్యూ చూపిస్తాను. పాత బస్ స్టాండ్ ఇప్పుడు 8 అయిపోయింది కదా, దాని తర్వాత షాపులన్నీ చాలా వరకు క్లోజ్ అయిపోయినాయి. చూడండి బస్ స్టాండ్లో కొంచెం బస్సులు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి లేవు, అన్ని పల్లెటూర్లోకి వెళ్ళిపోయి ఉంటాయి. వారికి కొన్ని ఉన్నాయి. బస్ షెల్టర్ ఉంది రైట్ సైడ్లో. బస్సు ప్యాసింజర్స్ ఎక్కుతూ ఉన్నారు. షాపు చాలా వరకు తీసి పెట్టే ఉన్నారండి. గూడూరులో 12 వరకు నిద్రపోరండి చాలామంది, తిరుగుతూనే ఉంటారు. అట్లాగే టౌన్ కదా, బాగా సందడిగా ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎట్లా ఉంది. టవర్ క్లాక్ సూపర్, లైటింగ్ అద్దరిపోతుందండి. ఇక్కడి నుంచి చూడండి టవర్ క్లాక్ సెంటర్ చూడాలనిపిస్తుంది నైట్ పూట. ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్లో బట్టల షాపులు, అట్లాగే చెప్పుల షాపులు, పారాగాన్ చెప్పుల షాప్ ఉంది. మోడర్న్ స్టోర్స్, బట్టల షాపులు ఎక్కువ ఉంటాయి ఇటు సైడు. టిఫిన్ షాపులు, బిస్మిల్లా రైస్ ట్రేడర్స్, మాస్టర్ క్లాత్ స్టూడెంట్స్, చాలా వీకే షోరూము, ఎక్స్ప్రెస్ మొబైల్స్ ఫేమస్. మంజు స్వీట్ స్టాల్ ఉంది ఇక్కడ.
రైస్ షాపులు ఉన్నాయి. అట్లాగే ఉషా ఫాస్ట్ ఫుడ్స్ ఫేమస్ అండి, ఫాస్ట్ ఫుడ్కి ఫేమస్. ముబారక్ బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ, అట్లాగే ఇండియన్ కేఫ్ సూపర్ అండి. అక్కడ వచ్చి సల్మా కేఫ్, చాయ్ జంక్షను. ఇది వచ్చి రైల్వే స్టేషన్ సెంటర్ అంటారండి. రైల్వే స్టేషన్ లోపలికి మనం అది కూడా వ్యూ చూపిద్దామని చెప్పి రైల్వే స్టేషను ఆర్చ్ లోపలికి ఎంటర్ అయ్యాం మనం. ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్ వస్తుంది, దగ్గరగానే ఉంది రైల్వే స్టేషను. అది కొంచెం రైల్వే స్టేషన్ క్యాంటీన్ అది రైట్ సైడ్లో. ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్లో ఇది పార్కింగ్ అది, బండ్లు అన్నీ పార్కింగ్ చేసుకునే ప్రదేశం అది. లెఫ్ట్ సైడ్లో వస్తుంది ఆర్చ్ వస్తుంది. ఆర్చ్ అది లోపలికి వెళ్తే మనం రైల్వే స్టేషన్ లోపల టికెట్ కౌంటర్ అది ఉంటుందండి. అదిగోండి ఆర్చి, దాని లోపల అది గూడూరు అని చెప్పి చూడండి. ఇక్కడ నుంచి సెల్ టవర్ వస్తుంది ఎదురుగా. అక్కడి నుంచి ఇంకొక ఆర్చ్ వస్తుంది, ఆర్చ్ లోపల నుంచి. అక్కడి నుంచి రిజర్వేషన్ కౌంటర్ ఆడ ఉంటుందండి. ఇప్పుడు మనం అక్కడి నుంచి బయటికి మళ్ళీ బయట ఇంకొక దావలోంచి ఆర్చిలోంచి మనం బయటికి వెళ్తున్నాము రోడ్డు మీదకి. డైరెక్ట్ ఎదురుగ్గా పోలీస్ స్టేషన్ ఉంటుంది. దాని పక్క నుంచి మనం లెఫ్ట్ సైడ్లోంచి వెళ్ళిపోతే చూడండి, ఇదంతా రైల్వే వాళ్ళ స్థలాలు వస్తాయి. రైల్వే ఇక్కడ నుంచి చూడండి, స్టిక్కరింగ్ షాప్ ఒకటి ఉంది, సన్నీ స్టిక్కరింగ్ మా ఫ్రెండ్దే. ఆంజనేయ స్వామి గుడి ఉంది, ఫేమస్ ఆంజనేయ స్వామి గుడి. ఇది వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంకు, పెట్రోల్ బంక్ ఉంది. పెట్రోల్ బంకు వచ్చి మినీ లారీలు అవన్నీ స్టాపింగ్ చేసుకునే ప్రదేశం ఉంది. పెట్రోల్ బంక్ వచ్చి పెట్రోల్ బాగుంటుందండి ఇక్కడ. చూడండి, ఇక్కడ నుంచి రైల్వే వాళ్ళ స్థలం వస్తుంది. రైల్వే వాళ్ళ స్థలాల్లో రైల్వే వాళ్ళు యూజ్ చేసుకుంటుంటారు. వాటిలో పెద్దగా ఉండవు. రైల్వే వాళ్ళు ఇక్కడ నుంచి రైల్వే గేట్లు వస్తాయండి. ఇంతకుముందు వాడుకలో ఉంది, ఇప్పుడు రైల్వే గేట్లు అక్కడ మూసేశారు. మనం రాకపోకలు ఏమీ లేవు, రైల్వే గేట్లు వస్తాయి ఇప్పుడు వెంటనే. చూడండి, ఇవే రైల్వే గేట్లు అయిపోయింది. ఇక్కడ వచ్చి చిన్న సులభ కాంప్లెక్స్ ఒకటి ఉంది, ఇప్పుడు లేదు, క్లోజింగ్లో ఉంది. ఇక్కడ నుంచి షాపులన్నీ మొదలవుతాయండి. ఇక్కడ నుంచి స్టిక్కరింగ్ షాపులు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ హార్డ్వేర్ షాపులు ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ నుంచి అండర్ బ్రిడ్జ్ సర్కిల్ సెంటర్ వచ్చేస్తూ ఉంది. ఈ సర్కిల్ సెంటరు అండర్ బ్రిడ్జి ఇదిగో డైరెక్ట్గా ఎదురుగ్గా చూస్తే నెల్లూరుకి వెళ్ళే దావా, లెఫ్ట్ సైడ్కి వెళ్తే వెంకటగిరి దావా వస్తుంది. ఇప్పుడు మనం వచ్చిన దావా వచ్చి చిలకూరు బైపాస్ వస్తుందండి. ఇటు సైడ్ డైరెక్ట్గా వెళ్ళినా కూడా నెల్లూరు బైపాస్ ఎక్కేస్తుంది. 3 రోడ్ల కోళ్ళది. ఇంకా రైట్ సైడ్లో ఉండేది మన షాపు, ప్రొవిజన్ షాపు, రాజేష్ ప్రొవిజన్ షాపు. ఫేమస్ అంటే